ఎవరైతే అసెంబ్లీకి హాజరు కాలేదో ఆ 11 మంది ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందినటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు వేస్తారని చెప్పి కూడా వాళ్ళు రాజ్యాంగంలో 190/4 ఆర్టికల్ ప్రకారం కూడా వేసే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్ని న్యూస్ ఛానళ్ళు ప్రధానంగా దీని మీద అయితే ట్రోల్స్ చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మనకి ఆర్టికల్ ఏం చెప్తుందయ్యా అంటే దాని ప్రకారం కూడా వాళ్ళు చెప్పే ఆ న్యూస్ ఛానల్లో కానీ ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే 60 రోజులు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటారో దాన్ని వేకెంట్గా కూడా సీట్ని ప్రకటించి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్పీకర్ కూడా ఎలక్షన్ కమిషన్ కనుక నివేదించినట్లయితే ఆ ప్లేస్లో కూడా మళ్ళీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వీళ్ళు న్యూస్ ఛానల్లో ప్రధానంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మన ఈ మధ్యకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా స్ట్రాంగ్గా సమాధానం చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా డిమాండ్ చేసేది ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకి 2014 నుంచి 2024 వరకు స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా మన రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి అయితే నెలకొని ఉంది. గతంలో గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు. 2014 నుంచి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా 2014 తర్వాత కూడా కొన్ని రోజులు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి అక్కడి నుంచి అసెంబ్లీకి హాజరు కాకపోవటం, దాని తర్వాత కూడా ఆయన ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. తదనంతరం సీఎం అవటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా 2019లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కొన్ని ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా మళ్ళీ తాను సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి కూడా ఆయన ప్రతిజ్ఞ చేసి బయటికి రావటం జరిగింది. సో అప్పట్లో ఆర్టికల్ 190/90 మనకి 4 అప్పట్లో ఇది లేదా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే స్ట్రాంగ్గా కూడా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా మీద కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇదే గనక రాబోయే రోజుల్లో కనుక వీళ్ళ మీద అనర్హత వేటు కనుక వేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత న్యాయ సలహాలు సూచనలు తీసుకుంటున్నారని కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. సో వీళ్ళు అనర్హత వేటు వేసిన దాకా వైసీపీ నాయకులకు, వైసీపీ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి తన 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో మరి మనకి తెలుసుకోవాలి మరి.